మన దద్దమ్మ హీరోల గురించి అర్థమైంది ఎప్పటికైనా. ఇలాంటి వాళ్ళని మీరు అభిమానిస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువుల్ని కాల్చి పడేస్తున్నారు, సజీవ దహనాలు చేసేస్తున్నారు. ఒక్క దీపు చంద్రదాసునే కాదు, అనేక మంది. అది ఇప్పుడే కాదు, 2024లో కూడా ఊచకోత కోసారు హిందువుల్ని. ఒక్క హీరో అయినా మాట్లాడా? ఒక్క హీరో అయినా మాట్లాడాడు దాని గురించి? హిందువులకి ఏ అన్యాయం జరిగినా మన దేశంలో అయినా సరే, బయట దేశంలో అయినా ఒక్కడైనా మాట్లాడుతున్నాడా? మరి పాలస్తీనాలో జరిగితే మాత్రం ఒక్కొక్కడు ఎందుకు అంత దీనిగా ఓవర్ యాక్షన్ చేస్తాడు? మిగతా ఆర్టిస్టులు కావచ్చు, హీరోలు కావచ్చు, అక్కడ అంత అన్యాయం జరిగిపోతుంది అంటున్నారు కదా. అక్కడ ఉగ్రవాదులకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కానీ, మరి పక్కనే ఉన్నటువంటి మన దేశంలో, మన దేశానికి మధ్యలో ఉన్నటువంటి, నడుబొడ్డున ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులకు జరుగుతున్నటువంటి విషయంలో ఒక్కడు స్పందించడు, ఒక్కడు మాట్లాడు. అంటే ఒకవేళ హిందువులకి సపోర్ట్గా మాట్లాడితే ముస్లింలు ఒకవేళ ఏదైనా కోపగించుకుంటారేమని. మరి పాలస్తీనాలో జరుగుతున్నటువంటి ఉగ్రవాదులకి వీళ్ళు సపోర్ట్గా మారితే హిందువులు ఏమనుకోరు. ఎందుకంటే ఓట్ల విషయంలో కూడా హిందువులకి ఒక యూనిటీ లేదు, అలాగే అభిమానం విషయంలో కూడా వీళ్ళకి ఒక యూనిటీ లేదు. పాత బస్తీలో వీళ్ళ పేర్లే తెలియదు, అంటే వాళ్ళని అక్కడ రానివ్వరు ఈ హీరోల్ని. పాత బస్తీలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ సినిమాలు తప్ప ఎవడివి దేకరు. అలాగే చాలా ప్రాంతాల్లో వాళ్ళంతే, సినిమాలు చూడడంలో కూడా యూనిటీ ఉంటుంది వాళ్ళకి. అలా ఉంటుంది వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళు అభిమానించే విధానం. మన వాళ్ళు ఏంటంటే ఉగ్రవాద సినిమా తీసినా వాడికి అభిమానులుగా తయారైపోతారు, వాడికి కటౌట్లు కట్టేస్తారు, వాడికి పాలాభిషేకాలు చేసేస్తారు. ఇప్పుడు ఎందుకురా మీ పాలాభిషేకాలు? ఎవడికి కావాలరా? మీరు ఎవరినిరా అభిమానిస్తున్నారు? అది అర్థం చేసుకోండి ఫస్ట్. ఇంకెన్ని రోజులు ఇంకా మనం ఇలాగే వీళ్ళని అభిమానించుకుంటూ ఇంకా అక్కడే ఉంటాం? మన హీరోల్ని మనం అభిమానించుకోవాలి. మన హీరో సుభాష్ చంద్రబోస్, మన హీరో ఛత్రపతి శివాజీ, మన హీరో సంభాజీ మహారాజ్, మన హీరో అల్లూరి సీతారామరాజు, మన హీరో పొట్టి శ్రీరాములు, మన హీరోలు ఎవరు ఉన్నారో తెలుసుకోండి ఫస్ట్. అసలైనటువంటి హీరోలు ఎవరో వాళ్ళ చరిత్ర తెలుసుకుందాం, వీళ్ళని కాదు. సినిమా చూడండి, నేను వద్దానట్లేదు. ఏ సినిమాని మీరు చూడాలనుకుంటే ఏ సినిమానైనా చూడొచ్చు, నేను చూస్తాను. అది సినిమా చూసే వరకే ఉండాలి. వీళ్ళని ఇంత ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. దేక్కండి, మీరు దేకాల్సిన అవసరం లేదు. మన హీరోలు ఎందుకు పనికిరారు? మన హీరోలు అంటే తెలుగు వాళ్ళే కాదు, మన ఇండియన్ హీరోసే ఎందుకు పనికిరాని దద్దమ్మలు కొన్ని విషయాలు. ఒక్కడు ఆ విషయంలో మాట్లాడు. కేవలం ఏదైనా వరద బాధితులు వస్తే ఒక 50 లక్షలు 10 లక్షలు దానం చేస్తారు తప్ప, ఒక జాతి నాశనం అయిపోతుంటే మాట్లాడడానికి ఎవరికి చేత కాదు. ఎందుకంటే దాని గురించి పూర్తిగా తెలియదు ఎవరికి కూడా. అంటే వీళ్ళకి తెలుసు కానీ తెలియనట్టు నటిస్తారు. ఏదైనంటే ఏం మళ్ళీ కొంపలు మునిగిపోతాయో అని. కానీ సినిమాల్లో మాత్రం హిందుత్వాన్ని కించపరచంటారంటే మాత్రం ముందు ఉంటారు.